శుక్రవారం అంటే అమ్మవారికి ప్రత్యేకం. అందుకే శుక్రవారం మహిళలు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల సంపదలు పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక శుక్రవారం లక్ష్మీదేవి లేదా ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్లడం వల్ల కలకాలం ముత్తైదుతనం ప్రాప్తిస్తుంది. శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు. అలాగే శుక్రవారాల్లో చేసే పూజల ద్వారా అష్టైశ్వర్యాలు లభించడంతో పాటు ఈతి బాధలు తొలగిపోతాయి. ఇక దేవాలయాలను సందర్శించుకునే మహిళలు, కన్యలు సంప్రదాయ దుస్తులను ధరించాలి. చీరలు, లంగా ఓణీలు వంటివి ధరించాలి. నుదుట కుంకుమ రంగుతో కూడిన బొట్టు పెట్టుకోవాలి. ఆలయాల్లో ఇచ్చే పసుపు కుంకుమలను నుదుట కుంకుమ కింద పెట్టడం, విభూతిని నుదుట బొట్టుకు పైన పెట్టడం చేయాలి. ఇక విగ్రహాలకు కర్పూరం వెలిగించేటప్పుడు ఆలయాల్లోని దీపాల వెలుగు నుంచో లేదా ఇతరుల వద్ద అగ్గిపెట్టెలను అప్పు తీసుకునో దీపం వెలిగించకూడదు. ఇక శుక్రవారం విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్తున్నారంటే గరికమాలతో తీసుకువెళ్ళండి. గరికమాలను వినాయకునికి ప్రతి శుక్రవారం సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అలాగే శివాలయానికి వెళ్లేవారు బిల్వ పత్రాలను తీసుకెళ్లడం ద్వారా ఈతి బాధలు తొలగిపోయి సర్వ శుభాలు చేకూరుతాయి. ఇక విష్ణుమూర్తి ఆలయానికి గనక మీరు శుక్రవారం వెళితే తులసి మాలను తీసుకెళ్లండి. దీని ద్వారా వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. అదే విధంగా దుర్గమ్మ తల్లిని శుక్రవారం దర్శించుకునే మహిళలు పసుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో గల పువ్వులను సమర్పించుకుంటే సుఖ సంతోషాలు మీ సొంతం. ఇక శుక్రవారం మహిళలు అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని పురోహితులు చెప్తున్నారు. ఇక శుక్రవారం పూట లక్ష్మీదేవిని పూజించడం లేదా ఏదైనా అమ్మవారి ఆలయానికి చేరుకుని నేతితో దీపం వెలిగించడం ద్వారా దీర్ఘ సుమంగళి ప్రాప్తం లభిస్తుంది. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇక శుక్రవారం నాడు అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అమ్మవారికి తెల్ల పువ్వులు సమర్పించడంతో గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ప్రతి శుక్రవారం ఇలా చేస్తే ఆ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ప్రశాంతతతో ఉంటుందని పండితులు చెప్తున్నారు. ఇక శుక్రవారం పూట ధవళ వస్త్రాలు ధరించడం, అరటిపండు జ్యూస్ తాగడం లేదా అరటిపండు తినడం ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని పురోహితులు చెప్తున్నారు. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.